హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను నా ఇంకిద్దరు ఫ్రెండ్స్ కలిసి సంజుకి సర్ప్రైజ్ ఇద్దామని వెళ్తున్నాం. సంజుకి సమ్మర్ హాలిడేస్ కాదు, కానీ ఆయన ముందే వచ్చేస్తుంది. మేము ముగ్గురం వెళ్ళి పిక్ చేసుకుంటున్నామని సంజుకి తెలీదు. ఒకసారి నువ్వు మాట్లాడు, నీ వాయిస్ వినిపిస్తుంది ఏమో చూద్దాం. మాట్లాడు. నా సైడే ఎండ కొడుతుంది ఇక ఘోరంగా. మరి ఎండ కొట్టే సైడ్ ఎందుకు? తెలుసు అసలు నీకు సంజయ్ వాళ్ళ కాలేజ్ ఎక్కడ తెలియదు. సర్చ్ లో సార్ నాకు తెలుసు, కానీ అడ్రస్ తెలియదు. అడ్రస్ తెలియదు. తప్పిపోతాం, రెడీ ఉంది. ఇక ఏం తప్పిపోము, మనం స్టార్ట్ అయిందే 4కి స్టార్ట్ అయినాం, సో జల్దీ పోవాలి. సంజుకి ఇది సర్ప్రైజ్. ఓవర్ యాక్షన్ చేయకండి. మేము పెట్టుకోవాలి. అందుకే నేనేం తోలట్లే, మీరు ఎక్కడ భయపడతారని చెప్పి. అందుకే రాగానే సీట్ పెట్టి ఎక్కడ చెక్ చేసుకుంటున్నా. ఇందాక అంటే మంచిగా ఉంటుంది. మైక్స్ ఎట్లుందంటే ఇంటర్వ్యూ చేసేటోళ్ళు లెక్క ఉంటాయి చూడు. ఈరోజు ఇప్పుడు 80 స్పీడ్ లోనే కాన్స్టెంట్ పోయినాం అనుకో, మైలేజ్ పెరుగుతుంది. మైలేజ్ పెరుగుతాయి కూడా. అయితే రోజు 80 స్పీడ్ లో కొంచెం దూరం పోతే దూరం ఉండదు, ఎక్కువసేపు ట్రావెల్ చేయాలి. ఒకటే చోట్లో ఎక్కువసేపు ట్రావెల్ చేస్తే మైలేజ్ పెరుగుతుంది వెహికల్. అంటే ఇప్పుడు 10 మైలేజ్ ఇచ్చే వెహికల్స్ కూడా అట్లా చాలా 20 లాస్ట్ 20 వరకు పెరుగుతుంది. ఇంకా అట్లా పెరిగేదానికి ఏముంది. సన్సెట్ చూడు ఎంత బాగా వస్తుందో, ఎండ పోతే బాగుంది. కాదు, అర్థమైందా నేను ఏం చెప్పినా? ఫస్ట్ నేను పోతా, నేను సాయి వెళ్తాం. సాయి ఎందుకు వచ్చిండు అని షాక్ అవుతుంది. లేదు ఏం కాదు, ఫస్ట్ సర్లే నేను ఒక్కదాన్ని పోతా. పోయినాక అప్పుడు ఏం మేమే వస్తామని చెప్పినాం. డాడీ వస్తాడని అనుకుంటుంది సంజు. మేము వెళ్తున్నామని తెలియదు. ఇప్పుడు మేము వెళ్ళడమే ఆమెకు సర్ప్రైజ్ అంతే. మీ ఇద్దరం రావడం సర్ప్రైజ్, నువ్వు కాదు. నువ్వు మన్నే చూసినావు. ఏం చేద్దామంటే వస్తాం కదా తీసుకొని, అప్పుడు ఫలూడా తిందాం. నాకు ఫలూడా తినబుద్ధి అవుతుంది, రోజ్ మిల్క్. ఈడికెళ్ళి ఖమ్మం కాలేజీగా సందు మళ్ళీ దాకా మొత్తం ఒడ్లు పోసి ఉంటాయి తెలుసా. ఇప్పుడు అవుపిస్తుంది. ట్రాఫిక్ లో బ్రేక్ వేసి అట్నే ఆటోమేటిక్ అయినా స్టీరింగ్ కంట్రోల్ రావడము ఇంపార్టెంట్. స్పెక్స్ తీద్దాం అనుకున్నా, మర్చిపోయాను. మొన్న మా కార్లో పోతే కరెక్ట్ 1 అవర్ పట్టింది రా ఖమ్మంకి 1 అవర్. నేను ఇంకా 45 minutes లోనే వెళ్ళిపోతా. నిజం. హెవీ డ్రైవర్. అంటే మీకు ఎంతసేపట్లో కావాలంటే అంతసేపట్లో తీసుకెళ్తా, అది మీ రిక్వైర్మెంట్. ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయినానే. మంచి సాంగ్స్ పెట్టు. ఇప్పుడు రయ్య రయ్య ఊరికే సాంగ్ కాదు. ఏం సాంగ్ రా? ఏం సాంగ్ మరి? నిద్ర వచ్చేది పెట్టకు. అక్కడ చూడ ఒకసారి. ఎక్కడ? నేను బయటకు వచ్చింది ఫ్రెండ్ వాడి దగ్గరికి. ఇప్పుడు ఏం రా టైం టేప్ రికార్డే కదా. ఏదంగా వస్తుంది సౌండ్. ఇళ్ళకెళ్ళి వస్తుంది. ఏసీలోకెళ్ళి సౌండ్ ఎట్లా వస్తుంది? ఆటోమేటిక్ లాక్ అవడం మీద ఆటోమేటిక్ కారా? వచ్చేటప్పుడు నేనే తోలేది. అవునా కదా? తీసుకుని బస్కి ఏం కాదు. ఓకే
వచ్చినాం గైస్, తీసుకొస్తాం. మున్ని పెళ్ళి మున్నాక తెలియదు. మున్ని పెళ్ళి ఫిక్స్ అయింది, ఎల్లుండే ఎంగేజ్మెంట్. ఎల్లుండి ఎంగేజ్మెంట్, 6th పెళ్ళి. చిల్లగా నేను అనుకున్నాం ఏమైతుంది అంటే జూన్ లో మాకు ఇట్లా పోవచ్చువా ఇది చూడు డాడ్ వస్తలేడంట అనేసి అన్నది అనమాట. మా అమ్మ ఆల్రెడీ రివీల్ చేసి అయితే ఈ కవర్ లో సంతి తెలుసా, దాద్దాం సంజుకి ఎట్లా తెలియకుండా ఉండాలని వీళ్ళు చెట్ల వెనక దాసుకుర్రు. నేను పైకి వెళ్ళి నేను ఒక్కదాన్నే వచ్చినా అని చెప్తే అందులో లేబర్ని వచ్చినా నాకు తెలుసు. అయితే చెప్తాను. అయితే మా అక్క మా అమ్మ అన్నది కదా, లేదు బన్నన్నయ్య వస్తున్నా అంటే నాకు అప్పటికి బన్నన్నయ్య అంటే బన్నన్న అని వెలిగింది. మా అమ్మ అంటుంది కదా చిన్న బన్ని కాదు పెద్ద బన్ని వస్తుందంటే చిన్న బన్ని వద్దునుకున్నా. అదే కదా నిన్ననే మాట్లాడుకున్నాను. నల్లి అయితే దాంతో శాండే వస్తారు అంటే వామ్మో వీళ్ళు బాగున్నారుగా అనేసి అనుకున్నాయి కదా నేను. ఇట్లా ఒక్కడ పెట్టుకోరాదు అంతే, నా లైఫ్ కాదు అసలు. ఓ మీకు తెలియదు నా జుట్టు ఎట్లా వస్తుంది తెలుసా, నాకు ఏదో క్యాన్సర్ వచ్చిందేమో అన్నట్టు అస్సలు. ఇక చూడు అసలు ఈడైతే బన్నాను అసలు నా జుట్టు తెలుసా నీకు, ఈ ఇక అది పెట్టినప్పుడైనా పెరిగింది అయ్యా. రియల్ రోజ్ మెరీ వాటర్ పెట్టినప్పుడు ఊషుడు వస్తుంది. జ్యూస్ తాగాలి నాకు అసలు అయిపోయి అవుతుంది ఫస్ట్ ఎండకి కూడా అవుతుంది. ఇంతసేపు ఎండలేదు. సరే జ్యూస్ తాగాలి మళ్ళీ. నేను షాక్ తెలుసా, మా అమ్మ అందరు వస్తారంటే ఇక నేను దెబ్బకే నాకు అప్పుడు దాకా ఇక డిప్రెషన్ పోయి జరుండి ఇక చచ్చిపోదాం అనే సమయంలో అట్లా చెప్తే మొత్తం గూస్ బంప్స్ వచ్చి ఏది పడుతుంది అయింది. 4 members చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కాలనీ ఫ్రెండ్స్. అంటే మీ ఫ్రెండ్స్ కాదు, కాలనీ పక్క కాలనీ. నా ఏజ్ అయితే మీ ఏజ్ అయితే ఫ్రెండ్ అంటారు ఎవరైనా. మరి నా ఫ్రెండ్స్ వస్తే ఆమె ఎందుకు హ్యాపీ ఫీల్ అయింది? ఎందుకంటే అందుకే నేను పక్క కాలనీ చిల్ అవుతాం అనేసి అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ తప్ప నేను బ్లాగ్ చేయడానికి నాకు కుదరట్లేదు, పండ్ల మీద పనులు వస్తున్నాయి అని చెప్పి అందుకోసం ఇట్లా ప్లాన్ చేసిన. అట్లీస్ట్ ఇట్లా ఒక బ్లాగ్ వస్తుంది అని చెప్పి. ఇలా బాధ ఎవరేం పోయారు అనుకో ఒకటే రింగులు అన్నారు. రింగులు తెలుసా రాగానే నవ్వేది ఒకటి నవ్వుతుంది అని చెప్పిన సార్ గురించి అంట చూడ అది ఉంటది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ గురించి ఎవరెవరు తీట చేస్తారు ఏం చేస్తారో అది ఇంకా చెప్పలేదు, ఇప్పుడు చెప్పబోతున్నాం. అది స్టార్ట్ చేయకు ఇప్పుడు అన్ని చెప్పు. అంతే ఉంటది. పొట్టు కూడా వచ్చింది పక్కకుండి పొట్టు సెట్లు ఉంటుంది అది సాయి లెక్క ఉంటుంది. నీకైనా అట్లా మాకు సెట్ ఉంటది ఎక్కువ ఉంది కానీ ఇప్పుడు ఇంటికి వస్తుంది మాట్లాడదు ఫోను. అదే ఇంటికి రోజ్ మిల్క్ ఉందా ఫలూడా? లేదంట రోజ్ మిల్క్ లేదు. ఏం ఫ్లేవర్స్ ఉన్నాయి? డ్రై ఫ్రూట్, వెనిలా. అబ్బో క్రేజీ ఉంది కదా. చలో ఇక ఎంత కొట్టుకుంది చూడండి సంజు. దొరకలేదు అక్కడ రోజ్ మిల్క్ దొరకలే. ఫ్రెండ్స్ కోసం చికెన్ దానం చేసేసి చికెన్ పచ్చడా అన్న వదిలేసి వచ్చినావా? కాదు షాంపూ తెచ్చినావా? నేను అన్ని సార్లు చెప్పినా అది వచ్చే ముందు చెప్పాలి. అప్పుడు ఎప్పుడో చెప్తే నాకు ఎట్లా గుర్తుంటుంది? ఏం గుర్తుంటుంది మరి? ఇంపార్టెంట్ షాంపూ అంటే తేజు వస్తుందిలే 2 weeks తర్వాత దాంతో అదే కదా. మళ్ళీ గిత్త తీసుకెళ్ళలే, ఎంత పెద్ద డబ్బా తీసుకెళ్ళి తెలుసా? నా దగ్గర ఉంది బ్యాగ్స్ అన్ని తెచ్చినాక. నువ్వు పక్క తిక్కదామని ఆయన తిట్లు తింటారు ఇక తెచ్చుకుందామని. ఈరోజు సాయికి నరకం. ఆ చుట్టూ 1,00,000 సార్లు నుంచి చెప్పాను, నీ ముందే చెప్పాను ఇలాంటిది అవుతుందని. వచ్చి రాగానే నాకు మొదలు పెడుతుంది అన్నయ్య అంటది. ఇక సోది స్టార్ట్ అవుతుంది. అప్పలాగా అదిగిన ఇట్లా లేస్తుంది అప్పట్లాగా.
అరే, మన మీద దృష్టి చాలా ఉంది. పోయినాక ఇంటి మీ ఇద్దరే మాట్లాడుకోవాలి. వీళ్ళు ఓవర్ యాక్షన్ చేసి సంజున కొంచెం ఇటు తిరిగి కూర్చో సంజు కనిపించలేవు. సంచికాయ తెలియదు. ఏంటి నీకు ఇప్పుడు కార్లో ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయా? యాక్సిడెంట్ అయినప్పుడు పిల్లలు ఎక్కువ ఒకటి వస్తుంది మనకి దెబ్బ అవునా? నీకు రాదు, మా ఇద్దరికి వస్తుంది. అందుకే అవునా, ఎక్కడ ఉంటాయి మన ఎయిర్ బ్యాగ్స్? లోపల నుంచి వస్తాయి. లోపటి నుంచా? గాలి కొట్టుకుంటుంటాయి. రాసి ఉంటుంది. మనం కారు అనుకో కొట్టుకున్నప్పుడల్లా గాలి నుండి బయటకు వస్తాయి. ఈ గాలంతా పోతుంది. ఇక్కడ సైడ్ ఫల్లుడాలు ఉండబట్టుంది కదా. Want to eat something there? ఆల్రెడీ ఇంత నుంచి నా తలకాయ తింటానే ఉన్నా వచ్చిన కానీ ఇంకేమి తింటో చెప్పు. అంతేనా? అడే అంతకుంటే మరి అంత తొక్క గేర్ వితౌట్ గేర్ అమ్మాయిలు తోలేది. అందుకే నేను తోను అమ్మాయిలు తోలేది. ముసలి తోలుతారు. అంటే ఇప్పుడు నన్ను ముసల్దానంటే సాయి ఇంకా అది నీ తెలియదా? ఎవర్రా? లేకపోతే వాడు ఇటు అయ్యని వస్తాడు, మనం బుక్ అవుతాం. వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ Vegetables. Not English, ah. మామూలుగా ఉండవు. కనిపిస్తలేదు. అసలుకే తల్లు సాయి భయం సాయిది. గుండెలో పెట్టుకున్నా సాయి నువ్వు ఎక్కినావుగా సాయి నేను తోలేటప్పుడు. ఎప్పుడు అప్పుడు గేర్ ఈ నార్మల్ ఒక గేర్ కి ఎక్కిండు, నార్మల్ కి భయపడుతుండు. ఏమనాలి? సందు ధైర్యం అక్క మీద నమ్మకం అట్లున్నారు. అదేగా. నీకు చెల్ల మీద నమ్మకం లేదు చూడు. సంజయ్కి అక్క మీద నమ్మకం ఉండాలి. సంజు నన్ను నమ్ముతా నిన్ను నమ్మను. అది సంజయ్కి సింపుల్ స్టీరింగ్ ఆడ. దెబ్బకే పోతాం, అప్పుడు కూర్చోగానే పోతాం. బ్రేక్ కాడ ఒకటి కాలు పెట్టుంటారు రోజు ఏం కాదు. స్కూటీ తోలుకుంటే ఏమైంది అనుకుంటున్నావు? యాక్సిలేటర్ ఇవ్వకుండా అయితే ఏం చేసినా సడన్ గా పోయి బ్రేక్ అయితే ముళ్ళ కంపల పడ్డ. ఇంకొక అంకుల్ని గుద్దిన తెలుసా పాపం అంకుల్. పైకేనా ఇదేనా? ఫ్లాష్ పెట్టవేటు. అంతగా ఏమన్నా అంతే చేస్తావు నువ్వు, ప్రతిదీ అంతే చేస్తావు. నేనేం చేసినా అసలు మైక్ ఇరిగిపోయింది. మైక్ నేనేం చేయలేదు. ఇగో ఇక్కడ ఫెవికిక్ పెట్టాలి. ఇగో ఇక్కడ అది నీది. ఇది నాది. దాన్ని ఇప్పుడు తీసిన. ఇది నీది. నువ్వు ఇరిగిందే నాకు ఇచ్చినట్టు. సంజయ్ ఇటు గుంజినప్పుడు దానికి నాకినప్పుడు ఇరిగి ఉంటది. ఏదో టిక్ అదే ఇరిగిన సౌండ్ వచ్చింది అప్పుడే. అయితే అప్పుడే అడిగిన. చూసాం. ఏందయ్యా నీ పాస్వర్డ్? కాదాడు ఎదురుగా ఇప్పుడు ఇప్పుడు ఆమె ఎట్లా అరుస్తుంది? ఇప్పుడు ఆమె ఎట్లా అరుస్తుంది? చూడ పిచ్చి దర్శనట్టు అరుస్తుంది. ఇదే మరి మీ అక్క. మంగ అట్లనే అరుస్తాడు. ఆట అమ్మ అందరు మెంటల్ అందరికి ఫోన్ పోతే ఫోన్ ఎత్తుకోను. నువ్వు అంట నేనన్నాను. బైక్ మీద అంతే అంటాడు. నథింగ్ టు ఈట్. ఇవ్వడ్రో నేను సూర్యాపేటకి వచ్చేసినాం. ఇందాక అయిపోయేసరికి కాల్ వచ్చింది. నేను అడిగితే పానీపూరి తింటలేము ఇక. షవర్మా కూడా తింటాం. డిస్కనెక్ట్ చేసినావు సాయి. అసలు ఏంది ఎవ్వరు దేక్తలేదు. ఎందుకు నన్ను ఎట్లా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకొక 10 నిమిషాలలో అక్కడ మా షాప్ ముందు వచ్చేసినాం. ఇంటికి వచ్చేసినాం గైస్. దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్ 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 బాయ్.